ఫెయిల్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. చూస్తే తెలిసిపోద్దు. వినిపిస్తుంది అనుకుంటా, వినిపిస్తుంది. మే 8 నుంచి ఎగ్జామ్స్ అయితే కనుక మనకు ఆల్మోస్ట్ ఇంకా 15 డేస్ ఉందమ్మా. 10 క్లాసెస్ ఉంటాయి అంతే ఓవరాల్గా. 2 వీక్స్ ఉంది మధ్యలో. మే ఫస్ట్ వీక్ అంటే మే 2nd 3rd కల్లా మనకి సిలబస్ కంప్లీట్ చేసేయమన్నారు హెచ్ఓడి సార్. సో ఈ 2 వీక్స్లో 2 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. కొంచెం ఫాస్ట్గానే ఇలా చెప్పేస్తాను, ఓకేనా. ఫస్ట్ యూనిట్ ఈరోజు క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే థియరిటికల్ పార్టే కాబట్టి మ్యాక్సిమం మీకు డయాగ్రామ్స్ ఆ థియరీ పార్ట్ మనం చెప్పింది దీన్నే ప్రజెంట్ చేయగలిగితే చాలమ్మా. ఓకే, ఒకసారి మీకు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే లాజికల్ ఇండిపెండెన్స్, ఫిజికల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, లాజికల్ స్కీమా అంటే ఏంటి, ఫిజికల్ స్కీమా అంటే ఏంటి, ఓకేనా. డేటాబేస్ మోడల్స్ ఏ ఉన్నాయి, ఓకే. 3-tier ఆర్కిటెక్చర్ ఆఫ్ 3-tier స్కీమా ఆర్కిటెక్చర్, 3-tier స్కీమా ఆర్కిటెక్చర్ ఫర్ డేటా ఇండిపెండెన్స్, 3-tier స్కీమా ఆర్కిటెక్చర్ ఫర్ డేటా ఇండిపెండెన్స్ కూడా డిస్కస్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. ఈ రోజు మనం సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటి, వాట్ ఈస్ సెంట్రలైజ్డ్ డేటాబేస్ అండ్ వాట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, అండ్ database environment, what is database environment, we are discussing those 3 topics today, okay. After completion of those we discuss about Dbms architecture, single tier architecture, 2-tier architecture, 3-tier architecture, and n-tier architecture, okay. We will show that different types of diagrams with respect to those architectures, and we will discuss it clearly, okay. Today itself I am sharing that architecture material also in Edmodo group, okay. Some of the students are not in registered in Edmodo. Please, I will notice those numbers. Before that, we can try to register in Edmodo group as early as possible. Max May 8th exams అయితే కనుక మీకు చాలా షార్ట్ టైం ఉందమ్మా. వాస్ట్గా ఉంది సిలబస్ DBMS. మినిమం ఎఫర్ట్ పెడితే మనం మాక్సిమం స్కోర్ చేయొచ్చు. సింపుల్ ఈజీగానే ఉంటుంది, ఓకేనా. థియరీ పార్ట్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఇంటర్నల్లో మనం మంచి మార్కులు స్కోర్ చేయగలగాలి. సెకండ్ ఇంటర్నల్ కొంచెం నార్మల్ ఫార్మ్స్ అవి కొంచెం కష్టంగా ఉంటాయి, అక్కడ మనకి మార్క్స్ బాగా వస్తే రావచ్చు అప్పుడు. సో మీరు ఈ ఫస్ట్ యూనిట్ని మాత్రం కంపల్సరీగా కాన్సన్ట్రేట్ చేసి ఫస్ట్ థియరీ పార్ట్ ఉన్న ఫస్ట్ 2 యూనిట్స్ 3 యూనిట్స్, థర్డ్ యూనిట్ కూడా మాక్సిమం కొరీస్ ఉన్నాయి, అలానే డయాగ్రామెటికల్గా ఇయర్ డయాగ్రామ్స్ అవి ఉంటాయమ్మా. ఇయర్ డయాగ్రామ్స్ అవి కూడా మనం రాయగలుగుతాం, ఓకేనా. మీ సీనియర్ సిలబస్ కంటే ఎక్కువ పెట్టాడు, తగ్గించాడు అనుకున్న వీడియో, అలా ఏం లేదు, చాలా ఎక్కువ ఉంది సిలబస్. సో జాగ్రత్త చదువుకోవాలి, ఓకేనా. 70% వచ్చారు, ఓకే. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన ఇండిపెండెన్స్, డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి, స్కీమా 3-tier స్కీమా స్ట్రక్చర్ ఫర్ డేటా ఇండిపెండెన్స్ కి డిస్కస్ చేసాము. ఈ రోజు క్లాస్లో ఏం చేద్దాం మనం, డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటే ఏంటి, ఓకేనా. సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్, తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది డిస్కస్ చేద్దాం, ఓకే. రైట్. Centralized database. What is centralized database? Centralized అంటే సింగిల్ సర్వర్, we are maintaining సింగిల్ సర్వర్ at సింగిల్ లొకేషన్, ఓకే. దిస్ ఇస్ డయాగ్రామ్ ఫర్ సెంట్రలైజ్డ్ డేటాబేస్. మీరు ఈ డయాగ్రామ్స్ అనేది పర్ఫెక్ట్ నేర్చుకోగలిగి ఉండాలమ్మా. నేర్చుకుని మనం వాటిని ప్రజెంట్ చేయాలమ్మా క్లియర్గా. ఎగ్జామ్లో డయాగ్రామ్స్ డ్రా చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ అవుతుందమ్మా, ఓకేనా. అందుకని మీరు డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే కనుక డయాగ్రామ్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటా ప్లాన్ చేయండి అమ్మా. సెంట్రలైజ్డ్ డేటాబేస్ అంటున్నామమ్మా. సెంట్రలైజ్డ్ database, we are placing database in single location. ఒక సెంట్రల్ లొకేషన్ లో ఒకటి చూస్ చేసుకుని దాని ప్లేస్ లో స్టోర్ చేయాలి, ఓకేనా. ఆ స్టోర్ చేసిన డేటాబేస్ ని త్రూ LAN ఆర్ WAN, లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ వైడ్ ఏరియా నెట్వర్క్, ఏదో ఒక నెట్వర్క్ యూజ్ చేసి త్రూ నెట్వర్క్ వీఆర్ కనెక్టింగ్ ద క్లయింట్ సిస్టమ్స్. క్లయింట్ ఇన్ ద సెన్స్ యూజర్స్ ఆర్ ప్రోగ్రామర్స్, ఐ మీన్ ఎండ్ యూజర్స్, ఓకేనా. ఎండ్ యూజర్స్ ని క్లయింట్స్ అంటున్నాం, ఓకే. A centralized database is basically a type of database that is stored and located as well as maintained at a single location only, okay na. Stored, located as well as maintained in a single location, అది ఇంపార్టెంట్ అమ్మ. ఒక సింగిల్ లొకేషన్ లో డేటా స్టోర్ చేస్తున్నాము, ఓకేనా. మెయింటెనెన్స్ కూడా ఆ లొకేషన్ సింగిల్ లొకేషన్ బేస్ చేసుకుని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అమ్మా, ఓకేనా. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు DBMS సర్వర్ రూమ్ లో ఉంది, సెంట్రలైజర్ సర్వర్ అని చెప్పన్నాం అది. అలానే అంతకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ సర్వర్ ఉంది అనుకోండి. ఫర్ సపోజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు మనం వచ్చి కాలేజీలో, ఓకేనా. ఆన్లైన్ సర్వర్, సెంట్రలైజర్ సర్వర్, అక్కడ సిఎస్సి సర్వర్ ల్యాబ్స్ దగ్గర ఒక సర్వర్ రూమ్ ఉందమ్మా. అక్కడ సర్వర్ ప్లేస్ చేసి అది సెంట్రలైజ్డ్ సర్వర్. ఆ సర్వర్ కి మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు, త్రూ నెట్వర్క్ వీఆర్ కనెక్టింగ్ టు సర్వర్ అండ్ వీఆర్ అటెంప్టింగ్ ద ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నాం మనం, ఓకేనా.
ఆ పర్మిషన్స్ అన్ని సెంట్రలైజ్ సర్వర్ నుంచి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఆ పర్మిషన్ బేసిస్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. మీరు మీకు ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేస్తుంటారు. ఓకేనా? దట్ ఈస్ centralized server. This type of database is modified and managed from that location itself. అవునా? దిస్ టైప్ ఆఫ్ డేటాబేస్ మనం మోడిఫికేషన్ కానీ ఏం చేయాలంటే మనం మా మార్క్స్ అన్ని అప్డేట్ చేయడం ఎలా చేస్తాం, సెంట్రలైజ్ లొకేషన్ బేస్ చేసుకుని అక్కడ ఉండి అక్కడ నుంచి మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం డేటాబేస్ సేవ్ చేయడం వల్ల. ఓకేనా? దిస్ లొకేషన్ ఈజ్ యూజువల్లీ దిస్ లొకేషన్ ఈజ్ మెయిన్లీ ఎనీ డేటాబేస్ సిస్టమ్ ఆర్ ఏ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సిస్టమ్. ఓకేనా? సెంట్రలైజ్డ్ కంప్యూటర్ సిస్టమ్. అర్థమైందా? రైట్. ఇదిగోండి ఇది ఇంపార్టెంట్ అమ్మా. ద సెంట్రలైజ్డ్ లొకేషన్ యాక్సెస్డ్ వయా an ఇంటర్నెట్ కనెక్షన్, LAN ఆర్ WAN ఎక్సెట్రా. ఓకేనా? ఇది ఎలా యూస్ చేస్తాం మనం? నెట్లోనే కనెక్ట్ అయ్యి మనకి నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయితే మనకి యాక్సెస్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. ది సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్. ఇది నిన్న క్లాస్ లో చెప్పాము, ఇదంతా మనం నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నాం. చెప్పింది మళ్ళీ చెప్తున్నట్టు పర్వాలేదు, ఒకసారి రివైజ్ అవుతుంది, పర్వాలేదు. ఓకేనా? ఇదిగోండి సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఎలా ఉంటుంది? సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనే దానికి నెట్వర్క్ లో క్లయింట్ ని డిఫరెంట్ వై ల్యాన్ కానీ వ్యాన్ కానీ యూస్ చేసి మనం డేటాబేస్ కనెక్ట్ అవుతామని చెప్తాం. ఓకేనా? అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఓకే. సిన్స్ ఆల్ డేటా ఈజ్ స్టోర్డ్ అట్ సింగిల్ లొకేషన్ ఓన్లీ దస్ ఇట్ ఈస్ ఈజియర్ టు యాక్సెస్ ఆర్ ఈజీ టు యాక్సెస్ అండ్ కోఆర్డినేట్ డేటా. ఓకేనా? సెంట్రల్ గా ఒకే లొకేషన్ లో డేటా ఉంటుంది కాబట్టి దాన్ని యాక్సెస్ చేయడం కానీ దాని మీద కోఆర్డినేషన్స్ క్రియేట్ మన డేటా కోఆర్డినేషన్స్ అనేది కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఈజీగా మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అర్థమైందా? నెక్స్ట్ the centralized database has very minimal data redundancy since all data is stored at single location. The data redundancy అనేది అంటే డూప్లికేట్స్ అనేది డేటా redundancy అనేది క్రియేట్ అవ్వదు. ఎందుకని? సింగిల్ లొకేషన్ లో డేటా మొత్తం స్టోర్ ఉంటుంది కాబట్టి redundancy అనేది ఛాన్స్ లేదు. ఇట్ ఈస్ చీపర్ అండ్ చాలా ఈజీ, కాస్ట్ ఎఫిషియన్సీ ఉంటుందని చెప్తున్నాము. ఓకే. డిసడ్వాంటేజ్ ఏంటి? ఒకే సర్వర్, సింగిల్ సర్వర్ మీద మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం కనెక్ట్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్, ఆటోమేటిక్ ఏమవుతుంది, ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. బ్యాండ్ విడ్త్ తగ్గిపోయింది అనుకోండి ఫర్ సపోజ్, డేటా బ్యాండ్ విడ్త్ లెస్ తక్కువ ఉంది అనుకోండి, ఈ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంక్రీజ్ అయిపోయారు అనుకోండి, ఆటోమేటిక్ గా ట్రాఫిక్ పెరిగిపోతుంది, సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది, సర్వీసెస్ అనేది స్పీడ్ తగ్గిపోతుంది, సర్వీసెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకేనా? ఎనీ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అక్కర్, సెంట్రలైజ్ సిస్టమ్ దెన్ ఎంటైర్ డేటా విల్ బి డిస్ట్రాయిడ్. ఒకవేళ మనకి సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి ఫర్ సపోజ్, సర్వర్ కరెక్ట్ అయింది అనుకోండి, మనం దాంట్లో స్టోర్ చేసిన డేటా మొత్తం లాస్ అయిపోతాము. ఓకేనా? దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ ఇన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్స్. ఓకే. ఇది లాస్ట్ క్లాస్ లో చెప్పింది, ఒకసారి మనం మళ్ళీ చెప్పాను అంతే, ఏం లేదు. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది ఇప్పుడు చూద్దాము. సెంట్రలైజ్డ్ డేటాబేస్ సిస్టమ్ అర్థమైంది కదా? ఓకేనా? మీరు డయాగ్రామ్స్ లాంటి ఇలాంటి అని చెప్పేటప్పుడు అన్న పాయింట్స్ అంటే నోట్ చేసుకుంటున్నాము, కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఈ రోజు అటెండెన్స్ చాలా వర్స్ట్గా ఉంది. 84 మెంబర్స్ వచ్చారు, డైలీ 110 మెంబర్స్. బెస్ట్ DBMS క్లాస్ లోనే తక్కువ అబ్సెంటీస్ ఉంటున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈ రోజు లంచ్ టైం కాబట్టి యాక్చువల్ మన క్లాస్ ఇది కాదు. సో వాట్ ఎవర్ ఇట్, పర్వాలేదు. ఇంకా మీ ఫ్రెండ్స్ నిద్ర లేకుండా ఒకసారి ఫ్రెండ్స్ మెసేజ్ పంపించు. ఓకేనా? డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ ఎలా అనేది చూద్దాం అమ్మా. రైట్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్. ఓకే. Okay. Distributed database is a collection of multiple logically interrelated databases distributed over a computer network. Okay. ఇందాక సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో ఏం చెప్పామన్నా, మనం సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో మనకి ఒకటే సింగిల్ సర్వర్ ఉంటుంది అంటున్నాము. ఓకేనా? సింగిల్ సిస్టమ్ డేటాబేస్ మొత్తం మెయింటైన్ చేస్తూ ఉంటాం అని చెప్పాము. ఓకే. ఆ సింగిల్ సిస్టమ్ డేటాబేస్ మెయింటైన్ చేస్తూ మనం అందరూ దానికి కనెక్ట్ అవుతాయి, దాన్ని యాక్సెస్ చేసుకుంటారంటాం. ఆటోమేటిక్ రెడెండెన్సీ తగ్గుతుంది అంటున్నాము, ఫాస్ట్ యాక్సెసింగ్ ఉంటుంది అంటున్నాము. దాంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేప్పటికి బ్యాండ్ విడ్త్ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్ గా సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుందని కూడా చెప్పుకున్నాము. కానీ కమింగ్ టు హియర్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్, ఓకే, కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ డేటాబేసెస్. ఓకే. మల్టిపుల్ డేటాబేస్ కలెక్షన్, లాజికల్ ఇంటర్రిలేటెడ్ డేటాబేసెస్, మళ్ళీ లాజికల్ ఇంటర్రిలేటెడ్ డేటాబేస్ అన్ని కూడా నెట్వర్క్ లో కనెక్ట్ చేసుకుంటాయి అమ్మా. ఇండివిజువల్ గా ఎవరి డేటాబేస్ ఆలకుండా. చూడండి ఒకసారి ఇక్కడ సెంట్రల్ డేటాబేస్ నెట్వర్క్ అనేది చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది సెంట్రల్ డేటాబేస్, కర్సర్ మూవ్ చేస్తాం చూడండి, ఇవి డేటాబేస్ సింబల్స్, ఇవి సెంట్రల్ డేటాబేస్. అక్కడ సెంట్రల్ డేటాబేస్ లో ఒక డయాగ్రామ్ చూసి ఇక్కడ కూడా అదే డయాగ్రామ్. సైట్ 1 2 3 4 5 ఇవన్నీ కూడా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నాయి చెప్తున్నాం అమ్మా. ఓకేనా?
సెంట్రల్ డేటాబేస్ ఆన్ నెట్వర్క్, సెంట్రల్ డేటాబేస్ ఆన్ నెట్వర్క్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీ sorry amma multiple servers are connected through network and the data will be transferred through network through different clients. Okay na, multiple servers ni network lo connect చేస్తున్నాం మనం. ఇదిగోండి site 1 database, site 5 database, site 3 database, site 2 database, site 1 అతనికి database is personal database ఏం లేదు, but he is connected in LAN. He is using these four different types of databases త్రూ నెట్వర్క్ ద్వారా డేటా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకేనా, ఇదే అమ్మా. ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ లాజికల్లీ ఇంటర్రిలేటెడ్ డేటాబేసెస్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ కంప్యూటర్ నెట్వర్క్ యూస్ చేసి మనం డేటాని షేర్ చేస్తూ ఉంటున్నాం అని చెప్తున్నాము. అర్థమైందా? ఏ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ దెన్ డిఫైన్డ్ యాజ్ ద సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ permits the management of the distributed database and makes the distribution transparent to the users. Okay, users ki transparent data ni transfer avutundali, network lo మనం షేర్ చేసిన దాని బేసిస్ చేస్తున్నాం చెప్తాం. Okay na, the two important terms in this definition are logically interrelated and distributed over computer network. ఈ రెండు మాట్లాడుతున్నాం. ఓకే నా, ఇంపార్టెంట్ టర్మ్స్. లాజికల్లీ ఇంటర్రిలేటెడ్, ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయాగ్రామ్ లో ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సైట్ 5 దగ్గర ఉంది, సైట్ 4 దగ్గర ఉంది, సైట్ 3 దగ్గర ఉంది, సైట్ 2 దగ్గర ఉంది. ఈ సర్వర్స్ అన్ని కూడా లాజికల్లీ ఇంటర్రిలేటెడ్. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ లో వీఆర్ కనెక్టింగ్ మల్టిపుల్ డేటాబేసెస్ ఈజ్ సింగిల్ యూనిట్, సింగిల్ లాజికల్ యూనిట్ గా క్రియేట్ చేస్తూ చెప్తున్నాం. ఆ సింగిల్ లాజికల్ యూనిట్ లో మనకి ఏమవుతుంది, డేటాబేస్ లో డేటాబేస్ సిస్టమ్స్ అన్నిటిని సింగిల్ యూనిట్ గా కన్వర్ట్ చేసి వాటన్నిటి మధ్య ఇంటర్రిలేషన్ లాజికల్ ఇంటర్రిలేటెడ్ అని చెప్తున్నాము. లాజికల్లీ ఇంటర్రిలేటెడ్, అది ఇంకా గుర్తుపెట్టుకోవాలి. లాజికల్ అంటే సర్వర్ కి మధ్య లాజికల్ రిలేషన్ ఉంటుంది. అలానే డిస్ట్రిబ్యూట్ ఓవర్ కంప్యూటర్ నెట్వర్క్ అనేది, ఈ 2 వర్డ్స్ కంపల్సరీ గుర్తుండాలి డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ సిస్టమ్ కి. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ సిస్టమ్ డయాగ్రామ్ ఏంటి అర్థమైంది కదా. ఇది ఈ ఎలిప్స్ అనేది నెట్వర్క్ అమ్మ, కంప్యూటర్ నెట్వర్క్ అని రాసి చూడండి ఒకసారి. ఆ నెట్వర్క్ ద్వారా సైట్ 1 2 3 4 5 ని కనెక్ట్ చేసాము. Each and every site having its own database. Those databases are interrelated, logically interrelated. Those databases are connected through network. Networking basis ko మనం కనెక్ట్ చేసామని చెప్తున్నాం. ఓకేనా, రైట్. అడ్వాంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్: ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిలేటెడ్ డేటా, రిప్లికేటెడ్ డేటా. ఓకేనా, ట్రాన్స్పరెంట్ గా ఎందుకుంటుందాం, మనకి మనం డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాము. సైట్ 4 అనేది మనం అనుకోండి ఫర్ సపోజ్, ఐటీ డిపార్ట్మెంట్ అనుకోండి ఫర్ సపోజ్. ఐటీ డిపార్ట్మెంట్ లో సర్వర్ ఏదైతే డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నామో అది సిఎస్సి సర్వర్ కూడా కనిపిస్తాం. ఎందుకని, త్రూ నెట్వర్క్ వీఆర్ షేరింగ్ ద డేటాని షేర్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది చేసే పని. ట్రాన్స్పరెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, రిలయబిలిటీ త్రీ డిస్ట్రిబ్యూట్ ట్రాన్సాక్షన్స్, రిలయబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది డిస్ట్రిబ్యూట్ ట్రాన్సాక్షన్స్ అనమాట వల్ల. డిస్ట్రిబ్యూట్ ట్రాన్సాక్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది వలన. ఓకేనా, ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్, ఆటోమేటిక్ గా మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది, అంటే ఆ డేటాబేస్ మీద యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, ఈజియర్ సిస్టమ్ ఎక్స్పాన్షన్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ లో ఏమవుతుంది, కొత్త సర్వర్ ఏదైనా యాడ్ చేసి కొత్తగా డేటాబేస్ యాడ్ చేసుకోవాలంటే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. దానికంటే ఒక సర్వర్ లొకేషన్ పెడతాం, ఆ సర్వర్ ని నెట్వర్క్ లో LAN లో యాడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అన్నమాట. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? యూ హావ్ డిజైన్ ఇష్యూస్. ఓకే, 1 or 2 3 4 5 సిస్టమ్స్ ఆర్ అండ్ సిస్టమ్స్ బేసిస్ ఎన్ డేటాబేస్ ని మనం డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ క్రియేట్ చేసాం అనుకోండి ఫర్ సపోజ్, ప్రాబ్లం ఉండదమ్మా. అలా 10 5 అయితే పర్వాలేదమ్మా. ఎన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్ అన్నిటిని సింగిల్ ల్యాన్ లో కనెక్ట్ చేసి వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే ఆటోమేటిక్ గా అక్కడ కూడా మనకి నెట్వర్క్ బ్యాండ్ విత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ సర్వర్ ప్రాబ్లం వచ్చినా సరే అవి ఇంటర్రిలేటెడ్ అయితే కనుక ఆ సర్వర్ ప్రాబ్లం వలన మనకి ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, వాటిని అనేది డిజైన్ ఇష్యూస్ అని, అలా డిజైన్ చేయడం అనేది కష్టము. ఓకేనా, వాటిని అప్డేట్ చేయాలన్నా కాస్ట్ ఎఫిషియన్సీ ఉండదు, కాస్ట్ ఎక్కువైపోతుంది. ఓకేనా, సింక్రనైజేషన్ అనేది కష్టమైపోతుంది. డేటాబేస్ ని ఒక సర్వర్ ని ఇంకో సర్వర్ ని డేటాబేస్ సర్వర్స్ ని సింక్రనైజ్ చేయాలంటే కష్టం అంటున్నాము. సెక్యూరిటీ కన్స్ట్రెయింట్స్. ఓకే, డిస్ట్రిబ్యూట్ మన పర్సనల్ డేటాబేస్ సిస్టమ్ ని అందరికి ల్యాన్ లో షేర్ చేసాం అనుకోండి, ఎవరో ఒక లేదో దాన్ని డిస్టర్బ్ చేస్తారు. అలా డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సెక్యూరిటీ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ రికవర్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అండ్ సింక్రనైజేషన్. రికవరీ చేయడం అనేది, ఫెయిల్యూర్ అయితే రికవరీ చేయడం అనేది టూ డిఫికల్ట్, కష్టమైపోతుంది. ఎందుకని, ఎవరైతే చేస్తున్నారో తెలియదు. మన సింగిల్ అడ్మినిస్ట్రేటర్ కాదు, మల్టిపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ ఉంటారు అక్కడ. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ హీరోస్ లో ఎవరికి హీరోని, ఎవరికి హీరోయిజం ఎక్కువ చూపించాలో తెలియదు మనకి. ఓకే,
డేటాబేస్ లో ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే ఆ మోడిఫికేషన్స్ డేటా లాస్ అయితే దాన్ని రికవర్ చేయడం అనేది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ లో డిఫికల్ట్. ఓకేనా? సెంట్రలైజ్డ్ డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఓకేనా? some డౌట్స్ ఉంటే సరిగ్గా పర్సనల్ గా అడగండి. ఓకే, నెక్స్ట్ ది డేటాబేస్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అనేది చూస్తే చూడండి ఒకసారి. డేటాబేస్ ఎన్విరాన్మెంట్ ఇది డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి, మీ డయాగ్రామ్ నేర్చుకోవాలి. చూడండి ఒకసారి. Database system refers to a set of components that defines and control the collection, storage, management and usage of data. Okay, ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ refers to set of components. Components అంటే మనకి యూజర్స్, మన దగ్గర డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అలా మాట్లాడుతున్నాం. కాంపోనెంట్స్ అని చెప్తున్నాం జనరల్ టెర్మినాలజీ. ఓకేనా? Database system refers to a set of components that defines the control, the collection, storage, defines and control the collection, storage, management and use of data. Okay na? Environment lo define chesi cheptunam. It is composed of 5 major parts. Okay na? If major 5 parts gurtundali. Database environment, explain about database environment ante manam చదువుకోకుండా ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. ఓకేనా? ఆన్సర్ చేయగలిగి ఉండాలి పర్ఫెక్ట్ గా. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పీపుల్, ప్రొసీజర్స్ అండ్ డేటా. ఈ డేటా అంటే తెలిసిందమ్మా, ఎనీ డేటా. మనం ఏదైనా టెక్స్ట్ బుక్ మనం సిస్టమ్ లో ఏమైనా స్టోర్ చేసి ఉంటే దాన్ని డేటా అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపించేది డేటా. ఇట్ ఈస్ సింప్లీ ఓకే. ప్రొసీజర్స్. ఓకేనా? ప్రొసీజర్స్ అంటే మనం కొరీస్ రాస్తుంటే వాటిని ప్రొసీజర్స్ అంటాం. పీపుల్ అంటాం. పీపుల్ వచ్చేవారికి త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారని చెప్పాము. ఎండ్ యూజర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ డిజైనింగ్ ప్రోగ్రామర్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ హార్డ్వేర్ అంటే తెలిసిందే కదా, సిస్టమ్ సర్వర్ మెయింటైన్ అంటే సర్వర్ హార్డ్వేర్ అంటే అనేది తెలియాలండి. ఓకేనా? దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ టోటల్ 5 పార్ట్స్ అని చెప్తున్నాం. 5 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లేకుండా సిస్టమ్ లేదు. యూజర్స్ లేకుండా సిస్టమ్ రన్ చేయడం కుదరదు. వీఆర్ రైటింగ్ ప్రొసీజర్స్ టు మెయింటైన్ ద డేటాబేస్. ఆ ప్రొసీజర్స్ అనేది మనం ఫర్దర్ గా మనకి ఆ కోర్స్ నేర్చుకున్నప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు మనం మాట్లాడేది డేటా గురించి. డేటా ఈజ్ ఏ raw data. It is whatever it is, what we are storing in the system or electrical machine is called as data. It is okay. Okay na? చూడండి ఒకసారి. హార్డ్వేర్ ఇట్ ఈస్ జీరో లెవెల్ నుంచి డిస్కస్ చేస్తుందాం. హార్డ్వేర్ అంటే మనకి హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ వైజర్, లోకల్ స్టోరేజ్ వైజ్. ఓకేనా? డిబిఎంఎస్. డిబిఎంఎస్ ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తున్నాం. డేటా హార్డ్ డిబిఎంఎస్ ఫిజికల్ డేటా అన్నాం. ఓకేనా? రా డేటా ఇట్ ఈస్. ఓకేనా? అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మనం క్వరీ లాంగ్వేజ్ యూస్ చేస్తాం. ఎస్క్యూఎల్ క్వరీస్ ఏదో యూస్ చేసి మనం ప్రోగ్రామ్స్ రాస్తాము. ఓకేనా? ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తే అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఎవరు? ఎండ్ యూజర్స్, ప్రోగ్రామర్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్ యూస్ చేసి ఈ డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తారని చెప్తున్నాం. అర్థమైందా? డేటాబేస్ డిజైనర్స్. ఓకే, డేటాబేస్ డిజైనర్స్ ఏం చేస్తారు? హార్డ్ డిస్క్ లో ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేసి మనం డేటా స్టోర్ చేయాలి, ఏదో ఒక డేటా స్ట్రక్చర్ యూస్ చేసి మనం డేటా స్టోర్ చేస్తాం. అదేది ట్రీస్ అవ్వచ్చు, గ్రాఫ్స్ అవ్వచ్చు, ఓకే, స్టాక్ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు. సింపుల్ డేటాబేస్ అనుకోండి, సింపుల్ డేటా స్ట్రక్చర్ అనుకోండి, స్టాక్స్, క్యూస్. ఓకే, వాటిని బేసిస్ డేటా ఎలా స్టోర్ చేస్తున్నాము, ఆ డేటా మీద ఎలాంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి, అదంతా డిజైన్ చేసేది డేటాబేస్ డిజైనర్స్. ఓకే, ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ మెషిన్ హార్డ్ డిస్క్, ఇదేమో డేటాబేస్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఇన్ ద సెన్స్ ఎండ్ యూజర్స్ ఆర్ ప్రోగ్రామర్స్. ప్రోగ్రామర్స్ అంటే డేటాబేస్ డిఫైన్ చేసే వాళ్ళు చూడండి, డేటాబేస్ ని మెయింటైన్ చేసే ప్రోగ్రామర్స్ వాళ్ళు అనమాట. ఓకే, డేటాబేస్ ని క్రియేట్ చేసేవాళ్ళు. ఓకే, ఎండ్ యూజర్స్ అంటే మన క్లయింట్స్ అమ్మ, క్లయింట్ అంటారు, ఎండ్ యూజర్స్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ ది ఇక్కడ మనకి డేటాబేస్ డిజైనర్స్ అంటే డేటాబేస్ ఎలా స్టోర్ చేయాలి, ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేసుకోవాలి, ఓకేనా, అనేది డేటాబేస్ డిజైనర్ అంటున్నాము. డేటాబేస్ డిజైనర్ సిస్టమ్ యూస్ చేసి డేటా హార్డ్వేర్ తో కనెక్ట్ అవుతున్నాం డైరెక్ట్ గా. అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఏంటి మనకి? ఎండ్ యూజర్స్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్, కానీ ప్రోగ్రామర్స్ నార్మల్ ప్రోగ్రామర్స్. ఓకే, ఎండ్ యూజర్ యూజ్ ద అప్లికేషన్ ప్రోగ్రామర్స్ write the application program. Okay, by using that application program we can access the database. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మా వర్డ్స్ కూడా, యూజ్, రైట్, యాక్సెస్. కనిపించిందా? database design the database that is stored in హార్డ్వేర్ లో స్టోర్ అవుతుందమ్మా. ఓకేనా? ఓకే, ప్రొసీజర్స్. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ రైట్ ద ప్రొసీజర్స్ ఏంటనేది మనకు తెలుస్తుందమ్మా. క్వరీస్ ని మనం ప్రొసీజర్స్ అంటాం. ముందుగానే ప్రొసీజర్ రాసి ఎలా సేవ్ చేసుకుంటాం, ఎలా క్వరీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది ప్రాక్టికల్ గా మనం చూస్తామమ్మా. ఓకే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ DBAs డెవలప్ ద ప్రొసీజర్స్, దే రైట్ అండ్ ఎన్ఫోర్సెస్ ద ప్రొసీజర్స్. ఓకేనా? ఓకే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మేనేజెస్ ద డేటాబేస్ డిజైన్. DBA డేటాబేస్ ని
మేనేజ్ చేసేది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, అందుకే ఇక్కడ మేనేజర్స్ అన్నాం. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ మేనేజ్ ద డేటాబేస్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, ఓకే, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్రొవైడ్ ద సర్వీసెస్ టు సర్వీసెస్, ఇవ్వండి సర్వీసెస్ అమ్మ, ఓకేనా. సూపర్వైజర్స్ అన్నమాట సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్. సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. యాక్టర్స్ తెలిసిపోయారు కదా మనకి, ఎండ్ యూజర్, ప్రోగ్రామర్స్ అట్ అప్లికేషన్ లెవెల్, ఓకేనా. డిజైనర్స్, డేటాబేస్ డిజైనర్స్ ఉండాలి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉండాలి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉండాలి. మొత్తం టోటల్ గా ఫైవ్ యాక్టర్స్ వచ్చారు మనకి, ఓకే. ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మా డయాగ్రామ్ గురించి థియరిటికల్ పార్ట్ కింద ఉందమ్మా, ఓకేనా. పీపుల్ అంటే ఎవరు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు, డేటాబేస్ డిజైనర్స్ ఎవరు, ఓకేనా. సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామర్స్ అంటే ఎవరు, ఎండ్ యూజర్స్ ఎవరు, ఓకేనా. వాట్ ఆర్ ద ప్రొసీజర్స్, వాట్ ఈస్ డేటా, ఇవన్నీ తెలుసాం మనకి. డేటా అంటే చూడండి ఒకసారి, డేటా రిఫర్స్ టు కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. మనం డేటాబేస్ లో ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాం. మనం డేటాని ఏదన్నా మన సిస్టమ్ లో హార్డ్ డిస్క్ లో ఏదైతే ఏదో ఒక డ్రైవ్ లో ఏదైతే స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటా అన్నాం. ఇక్కడ మనకి ఇది డ్రైవ్ మనకి, ఈ డ్రైవ్ లో Dbms అనేది ఫోల్డర్, ఆ ఫోల్డర్ ని డేటా అంటాం. డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అనేది దాంట్లో సబ్ ఫోల్డర్, దాంట్లో వర్డ్ డాక్యుమెంట్, దట్ ఈస్ డేటా. ఇట్ ఈస్ మనం ఓపెన్ చేసి కనిపించేది ఇది, దాన్ని డేటా అంటున్నాం, ఓకే. Procedures are the instructions and rules that supervise the design and the use of the database system, ఓకేనా. ఇదేం చేస్తున్నాం మనం, డిజైన్, డేటాబేస్ సిస్టమ్ ఎలా డిజైన్ చేయాలనేది ప్రొసీజర్ ముందుగా డిఫైన్ చేసుకుంటాం. అలానే డేటాని ఎలా యాక్సెస్ చేయాలని కూడా ప్రొసీజర్ ముందుగా డిజైన్ చేస్తాం, ఓకేనా. ప్రొసీజర్స్ ఇవంతా మనకి తర్వాత తెలుస్తుందమ్మా. ఆ మెయిన్ డెఫినేషన్ మాత్రం చెప్తున్నాము. ఎండ్ యూజర్స్ అంటే మనం డేటాబేస్ లో మనం ఏదైతే యూజ్ చేస్తామో వాళ్ళ ఎండ్ యూజర్ అంటాం. దే ఆర్ పీపుల్ హూ యూజ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్ టు రన్ ద ఆర్గనైజేషన్స్ డైలీ ఆపరేషన్స్, ఓకేనా. మనం డేటాబేస్ యూజ్ చేసి మనం ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ మనం బ్యాంకింగ్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం, ఓకే. బ్యాంక్ డేటాబేస్ అనేది మొత్తం సమ్వేర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ వస్తూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. ఆ యూజ్ చేసే దాన్ని మనం ఏం చేస్తున్నాం, మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి ఎండ్ యూజర్ మనం ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని దాని బేసిస్ ని యాక్సెస్ చేస్తూ ఉంటాం చెప్తున్నాం. అర్థమైందా, ఎండ్ యూజర్స్, ఓకేనా. సిస్టమ్ అనలిస్ట్ అండ్ ప్రోగ్రామర్స్, ఇవన్నీ చెప్పేసి మళ్ళీ అక్కడ థియరిటికల్ చూపిస్తున్నాం. దే డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. దే design and create data entry screens, reports and procedures through which end users can access the access and manipulate the data, okay. ఎవరమ్మ సిస్టమ్ అనాలిసిస్ అండ్ ప్రోగ్రామర్స్ అంటే ఎవరు, ఇంప్లిమెంట్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సిస్టమ్ అనాలిసిస్ అనలిస్ట్ ప్రోగ్రామర్స్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తారు, ఓకేనా. ఏం చేస్తాం మనం, క్రియేట్ డేటా ఎంట్రీ స్క్రీన్స్. డేటా ఎంట్రీ చేయడానికి హోమ్ స్క్రీన్ ఉంటుంది కదా మనకి, యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ పేజ్ ఉంది అనుకోండి, ఆ లాగిన్ పేజ్ క్రియేట్ చేసేవాళ్ళు సిస్టమ్ అనలిస్ట్ అండ్ ప్రోగ్రామర్స్ క్రియేట్ చేస్తారు, ఓకే. రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి రిపోర్ట్స్ ఫార్మాట్, ఓకే. ప్రొసీజర్స్ త్రూ విచ్ ద ఎండ్ యూజర్ కెన్ యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ డేటా. డేటాని ఎలా మ్యానిపులేట్ చేయాలా అండ్ ఎలా చేంజెస్ చేయాలనేది కూడా అప్లికేషన్ ప్రోగ్రామర్స్ ఆర్ అండ్ సిస్టమ్ అనలిస్ట్ మనం చేస్తారని చెప్తాం, ఓకే. డేటాబేస్ డిజైనర్స్, దే డిజైన్ ద డేటాబేస్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్, ఓకేనా. ఏ స్ట్రక్చర్ లో ఉండాలి, ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేసి డేటా స్టోర్ చేస్తుండాలి, ఏ ఫార్మాట్ లో డేటాని, ఏ స్ట్రక్చర్ యూస్ చేసి మనం డేటాని స్టోర్ చేస్తున్నాము, ఓకేనా. డేటాబేస్ DBS అమ్మ, DBS అండ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్స్, ఓకే. ఓకే, this as this is a very critical the designer's job responsibility are increased, ఓకేనా. ఈ డిజైన్ అనేది చాలా క్రిటికల్ పొజిషన్, దాన్ని ఎఫెక్టివ్ గా చేస్తేనే మనకి డిజైనర్స్ జాబ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి డెవలపర్స్ పర్ఫెక్ట్ గా మనకి డేటాబేస్ ని ఇంప్లిమెంట్ చేయగలరు. అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అనాలిసిస్ట్ వేరు, DBS వేరమ్మ. దే ఆల్సో నోన్ as DBS. దే మేనేజ్ ద Dbms and ensure the database functioning properly. DBS డేటాబేస్ ని ప్రాపర్ గా జరగాలి, ఫంక్షనాలిటీస్ ఎలా ఉండాలి ఏంటనేది మొత్తం వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారు. DBS ఆర్ ద హార్ట్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్. డేటాబేస్ సిస్టమ్ హార్ట్ లాంటి వాళ్ళం, అది లేకపోతే అసలు మనకి DBS లేకపోతే మనం వర్క్ చేయలేము అసలు, అర్థమైందా. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, ఓకేనా. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ హార్డ్వేర్ టెక్నీషియన్స్ అనమాట, లైక్ పీపుల్, ఓకే. పీపుల్ అంటే ఎండ్ యూజర్స్, లైక్ పీపుల్ ఎండ్ యూజర్స్ అంటారమ్మా, ఓకే. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, డేటాబేస్ డిజైనర్స్, సిస్టమ్ అనలిస్ట్ అండ్ ప్రోగ్రామర్స్ అండ్ ఎండ్ యూజర్స్, దీస్ ఆర్ ద పీపుల్. అంటే ఎవరంటే ఈ మనం పైన చెప్పుకున్న ఐదుగురిని పీపుల్ అంటున్నాం, అదే మాట, మళ్ళీ ఏం లేదు ఇక్కడ, ఓకేనా. రైట్.
DBMS సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ ప్రోగ్రామ్స్, ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అని తెలుసు కదా, ఆల్రెడీ ఓఎస్ మనం చదువుకున్నాము. ఇట్ ఆపరేట్స్ ద సిస్టమ్. సిస్టమ్ ఆపరేట్ చేయడానికి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓకేనా, విండోస్, లైనక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, DBMS సాఫ్ట్వేర్, ఏదో ఒక DBMS సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం ఆర్కిలో లేకపోతే MySQL లో ఏదో ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం. MySQL బేస్ PHP బేసిస్, PHP అంటే పోస్ట్ బేస్ SQL ప్లస్ ఇలా ఏదో సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం డేటాబేస్ క్రియేట్ చేసి వాటి మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం చెప్తున్నాం. ఓకేనా, it manages the database within the database system. Some examples of DBMS software includes Oracle, Access, MySQL, etc. etc. అదే చెప్పాము, PostgreSQL, SQL, MySQL, SQL Plus, Oracle, MS Access, ఇవన్నీ DBMS software. Some application programs. These are used to access and manipulate data in the DBMS and manage the computer environment in which the data access manipulations takes place. ఓకేనా, ఏమైనా మాడిఫికేషన్స్ అయితే ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేది మెయింటైన్ చేసేది అప్లికేషన్ ప్రోగ్రామర్స్ మెయింటైన్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, మోస్ట్ కామన్ యూజ్ యాక్సెస్ డేటా జనరేటెడ్ రిపోర్ట్స్. ఓకేనా, అప్లికేషన్ ప్రోగ్రామర్స్ యూస్ చేసిన డేటా బేసిస్ మనకి రిపోర్ట్స్ అనేది జనరేట్ అవుతాయి. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తే కంపల్సరీగా మాక్సిమం DBMS అన్ని కూడా. ఓకే, దిస్ ఈస్ ద DBMS ఎన్విరాన్మెంట్. ఓకేనా, మనం ఏం చెప్పాము ఇప్పటిదాకా, మనం సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనేది లాస్ట్ క్లాస్ చెప్పింది, ఒకసారి మళ్ళీ రివైజ్ చేసాము. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ చెప్పుకున్నాము. నెక్స్ట్ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాము. ఓకేనా, నెక్స్ట్ ది DBMS ఆర్కిటెక్చర్. ఓకేనా, టోటల్ we have 4 different types of architectures. ఓకేనా, one is 1 tier and 2 tier and 3 tier and n tier architecture. ఓకే, ఆల్రెడీ ఇది కూడా మీకు ఫెమిలియర్ గానే ఉందమ్మా, తెలుసు మీకు, అది మినిమం ఐడియా ఉంది మనం డిస్కస్ చేసిన థియరీ క్లాస్ ని బేస్ చేసుకుని. Database architecture uses a programming language to design a particular type of software for business and organizations. Database architecture uses programming languages. Okay, programming language ni use చేసి మనం database architecture define చేస్తాము. Database architecture programming language యూస్ చేసి మనకి బిజినెస్ కానీ సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో కానీ మనకి డేటాబేస్ ని క్రియేట్ చేస్తామని చెప్తున్నాను. ఓకే, database architecture focus on design, development, implementation and maintenance of computer programs that store and organize information for business agencies and institutions. ఓకేనా, మళ్ళీ చదువుకున్నాం ఒకసారి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీరు చదువుకోండి ఒకసారి, హైలైట్ చేసి చదువుకోండి. Database structure, database architecture focus on how to design the database, how to develop the database, డిజైన్ చేసిన దాన్ని ఎలా డెవలప్ చేయాలి. ఓకేనా, ఇంప్లిమెంటేషన్, how to implement the data. ఓకే, అండ్ మెయింటెనెన్స్, డేటాబేస్ క్రియేట్ చేసిన దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా డేటాబేస్ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేస్తాం చెప్తాం. ఓకే, it can be centralized or decentralized or hierarchical. Centralized or decentralized అంటే distributed database కానీ centralized database కానీ hierarchical database కానీ ఉంటుంది మనకి. ఓకేనా, the architecture of DBMS can be seen as a single tier, multi tier. ఓకే, సింగిల్ టైర్, మల్టీ టైర్ అంటే 2 tier, 3 tier, n tier అని మల్టీ టైర్ అంటున్నాము. ఓకే, దీస్ టైర్స్ ఆర్ క్లాసిఫైడ్ as follows. 1 tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, 2 tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, 3 tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, n tier ఆర్కిటెక్చర్, n tier ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలమ్మా. ఓకేనా, సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ ఆర్ 1 tier architecture involves putting all the required components for a software application or technology on a single server or platform. ఓకేనా, required components for a software, the required components for a software or a technology. ఇక్కడ చూడండి మరి. ఓకేనా, మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాము, ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మనం ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సింగిల్ సర్వర్ లోనే మెయింటైన్ చేస్తుంటాం. ఓకేనా, టెక్నాలజీ ఆన్ ఏ సింగిల్ సర్వర్ ఆర్ ఏ ప్లాట్ఫామ్, సింగిల్ సర్వర్ బేసిస్ చేస్తా ఉన్నాం. ఓకే, సింగిల్ సర్వర్, దట్ ఈస్ 1 tier ఆర్కిటెక్చర్. చూడండి ఒకసారి, క్లయింట్ కంప్యూటర్
ఫైల్ సర్వర్, ఓకేనా. ఇది DBA సర్వర్, సెంట్రలైజ్డ్ Dbms. ఒక లొకేషన్ లో డేటాబేస్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నాం మనం. ఆ డేటాబేస్ కి మల్టిపుల్ క్లయింట్స్ ని యాడ్ చేస్తూ పోతున్నాం అని చెప్తున్నాం, ఓకేనా. Basically, one-tier architecture keeps all of the elements of an application, including interface అంటే తెలుస్తాం. ఇంటర్ఫేస్ అంటే 2 tables ని బేస్ చేసుకుని మనం డేటా యాక్సెస్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ కింద కీ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్ కింద ఫారెన్ కీ కన్స్ట్రెయింట్, ఇంటర్ఫేస్ కీస్, ఓకే. అవి మీకు ఫర్దర్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వరీస్ ని డిస్కస్ చేసాం మనం. Middleware or backend data in one place. Developers see these type of systems as the simplest and most direct way, ఓకేనా. సింప్లెస్ట్ అండ్ మోస్ట్ డైరెక్ట్ వే అని చెప్తున్నాం. ఒకసారి చూడండి ఇక్కడ, ఈ డయాగ్రామ్ కరెక్ట్ రావాలి మంచినమ్మా. వన్-టైర్ ఆర్కిటెక్చర్ లో క్లయింట్ కంప్యూటర్స్ ఉంటే దాని సర్వర్ అనేది సర్వర్ సింబల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి, ఒక బౌల్ లో ఉంటుంది మనకి, ఓకే. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూడండి, ఓకే. ఫైల్ సిస్టమ్, ఫైల్ సర్వర్ ఎలా ఉంటుంది, దాంట్లో క్లయింట్స్ ని ఎలా, సిస్టమ్స్ ఎలా చేస్తాం, వన్-టైర్ ఆర్కిటెక్చర్ లో డేటా ఎలా కనెక్ట్ అవుతుంది అనేది కాన్సెప్ట్. ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS అంటే మీరు స్పెసిఫిక్ గా ఏది అడగకపోతే 3 టైప్స్ గురించి రాయాలి, ఓకే. ఆర్కిటెక్చర్ ఆఫ్ DBMS యూజింగ్ 3-tier ఆర్కిటెక్చర్ అని ఒక్కటే అంటే మాత్రం ఆ 3-tier ఆర్కిటెక్చర్ ఒక్కదాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాము. ఈ డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి, క్లియర్ గా డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. డయాగ్రామ్స్ నేర్చుకుంటేనే మనకి ఫర్దర్ గా ఆ డయాగ్రామ్ చూసినా మనం ఈజీగా ప్రజెంట్ చేయగలుగుతాం. అదర్వైజ్ వీఆర్ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కష్టమైపోతుంది. ఓకే. 2-tier ఆర్కిటెక్చర్ అంటాం. 2-tier ఆర్కిటెక్చర్, 2-tier ఆర్కిటెక్చర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటాం దీన్ని. 2-tier సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది తెలుసు మనకి, 2-tier ఆర్కిటెక్చర్ అని కూడా తెలుసు, ఓకేనా. 2-tier ఆర్కిటెక్చర్ లో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటాం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, ఓకే. మా ఈ డయాగ్రామ్ తప్పు ఉంది. ఇది క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉండదమ్మా, క్లయింట్ సర్వర్ సిస్టమ్స్ పైన ఉంటే దానికి ఎందుకు ఉంటుంది. ఒకసారి చిన్న కరెక్షన్ చేశాను, అది ఈ డయాగ్రామ్ మళ్ళీ చేంజ్ చేసి మారుస్తాను అమ్మా. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కదా, ఒకసారి నెట్ లో చూపిస్తాను, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. ఒకసారి నేను నెట్ లో చూపిస్తాను. రైట్, చూడండి. 2-tier ఆర్కిటెక్చర్ అనేది ఒకసారి ఇలాంటి డయాగ్రామ్ కూడా ఉంటుంది. ఈ డయాగ్రామ్ లాంటిది కూడా మళ్ళీ నేను యాడ్ చేస్తాను, సింపుల్ గా అర్థమయ్యే ఒకసారి డయాగ్రామ్ చూడండి ఒకసారి, ఓకే. సర్వర్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ డేటాబేస్ సిస్టమ్ ఇట్ ఈస్, ఓకే. సర్వర్ అని రాసి చూడండి, సర్వర్, ఓకే. డేటాబేస్ సిస్టమ్ ఇస్ కనెక్టెడ్ విత్ క్లయింట్ సిస్టమ్. 2-tier ఆర్కిటెక్చర్, ఓకే. ద 2-tier ఈజ్ బేస్డ్ ఆన్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. అదే చెప్తున్నాము, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాము, క్లయింట్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్ అంటున్నాము. ద 2-tier architecture is like client server application, okay. It's like a client server application. The direct communication takes place between client and server, okay. Direct communication between clients and server ఉంటుంది మనకి. నెక్స్ట్, there is no intermediate between client and server. మనకి ఇంటర్ఫేస్ ఏది యూజ్ చేయట్లేదు అన్నమాట, డైరెక్ట్ గా క్లయింట్ కి సర్వర్ కి డైరెక్ట్ కనెక్ట్ అయిపోతున్నాం. ఇలా మన నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి, లేకపోతే
ల్యాన్ లో కనెక్ట్ చేసుకుని సర్వర్ డైరెక్ట్ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఉంటుందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో మనం కనెక్ట్ అయిపోతాము. దాన్ని బేస్ చేసుకుని మనం డేటాబేస్ సర్వర్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేస్తూ ఉంటాం చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ 2 టైర్ ఆర్కిటెక్చర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది డయాగ్రామ్ డ్రా చేయాలి. ఈ 2 టైర్ ఆర్కిటెక్చర్ గురించి 2-3 లైన్స్ లో 2 or 3 స్టేట్మెంట్స్ మనం రాయగలిగితే చాలా మనకి ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ అబౌట్ DBMS ఆర్కిటెక్చర్ అంటే ఈ 3 ఆర్కిటెక్చర్స్ గురించి రాస్తాము. అలా 2 or 3 లైన్స్ లో 2 or 3 స్టేట్మెంట్స్ థియరీ రాసి డయాగ్రామ్స్ వేస్తే మనకు మాక్సిమం మార్క్స్ పడిపోతాయి. డోంట్ వరీ అసలు. ఓకేనా, అందుకే థియరీ పార్ట్ లో కొంచెం మనం పర్ఫెక్ట్ గా చదివి అటెంప్ట్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అన్నాం. 3 టైర్ ఆర్కిటెక్చర్ 2 టైర్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, డేటాబేస్ సర్వర్. ఇది సర్వర్ సిస్టమ్. ఈ పైది సర్వర్ సిస్టమ్ అన్న దీన్ని, ఈ పార్ట్ ని. ఇది ఎండ్ యూజర్ ఆర్ క్లయింట్ సిస్టమ్ అన్నాం. ఓకేనా, క్లయింట్ డేటాబేస్ కి ఎలా కనెక్ట్ అవ్వాలి, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఏదో యూజ్ చేయాలి మనకి. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటే GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సిస్టమ్ మనకి యూజర్ కి డిస్ప్లే అవ్వాలి ఎదురుంటా. ఆ యూజర్ కి డిస్ప్లే దాన్ని బేస్ చేసుకుని మనం సర్వర్ కనెక్ట్ అయ్యి దాన్ని బేస్ చేసుకుని సర్వర్ ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాని బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తుంటా అని చెప్తున్నాం. అర్థమైందా? ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. 1 టైర్ ఆర్కిటెక్చర్ అని తెలిసిన క్లయింట్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఒకటే. డేటాబేస్ లో దాంట్లో క్రియేట్ చేసి దాని బేసిస్ ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, దట్ ఈస్ 1 టైర్. వీఆర్ హియర్ 2 టైర్స్. టైర్స్ అంటే బెర్త్ అండి అమ్మ, అంతే. ఓకేనా, నెక్స్ట్ 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇది కొంచెం చూడాలమ్మా. ఈ 3 లేయర్స్ గురించి, 3 టైర్స్ గురించి క్లియర్ తెలుసుకుని ఉండాలి. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ is most widely used architecture to design DBMS. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుని మనం DBMS ఆర్కిటెక్చర్ అనేది మనం DBMS ని డెవలప్ చేస్తుంటాం చెప్తున్నాం. The 3 tier architecture separates its tiers from each other based on the complexity of the users and how they use the data present in the database. ఇది క్లియర్ చదువుకోండి ఒకసారి, మళ్ళీ చదువుతాం చూడండి. The 3 tier architecture separates its tiers. Tiers అంటే పార్ట్స్ గా సెపరేట్ చేస్తాము. ఓకే, 3 టైర్స్ అన్నాము, 3 టైర్స్ గా సెపరేట్ చేస్తాము. ఓకే, ఫ్రమ్ ఈచ్ అదర్. ఏ టైర్ గా 3 టైర్స్ లో దేనికి దానికి సంబంధం లేకుండా మనం సెపరేట్ చేస్తాము. ఓకే, బేస్డ్ ఆన్ ద కాంప్లెక్సిటీ. డేటాబేస్ లో కాంప్లెక్సిటీని బేసిస్ టైర్స్ డిఫైన్ చేసుకుంటాము. ఓకే, కాంప్లెక్సిటీ ఆఫ్ ద యూజర్స్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని టైర్స్ డిఫైన్ చేస్తాము. ఓకే, అండ్ హౌ దే యూజ్ ద డేటా ప్రెసెంట్ ఇన్ ద డేటాబేస్. ఓకే, యూజర్స్ యూజ్ చేసే కాంప్లెక్సిటీని బేస్ చేసుకుని, ఓకే, వాళ్ళు ఏ స్ట్రాటజీ యూజ్ చేసి డేటాని యాక్సెస్ చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకుని 3 టైర్ ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేస్తాను చెప్తున్నాము. ఈ డయాగ్రామ్ గుర్తుండాలి. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇంకా స్క్రీన్ పెద్ద చేస్తాను. ఈ చిన్న కలర్ లెటర్స్ కనిపించవేమో. ఈ డయాగ్రామ్ వరకు అలా చూద్దాం. ఎంటిటీ అంటున్నాం. ఎంటిటీ అనేది మనకి ఈ డయాగ్రామ్స్ ఎంటిటీ చెప్పేటప్పుడు మనకి టేబుల్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా అర్థం అవుద్ది. అప్పుడు చెప్తా క్లియర్ గా మీకు. ఓకే, చూడండి ఒకసారి. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్. ప్రెజెంటేషన్ లేయర్ అంటున్నాం. అంటే మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ మీద లాగిన్ పేజ్ ఉంది అనుకో, జీమెయిల్ ఉంది అనుకోండి. జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతున్నాం. అది దేనికి కనెక్ట్ అవుతాం? మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వగానే జీమెయిల్ సర్వర్ కనెక్ట్ అయ్యి దాంట్లో మన ప్రొఫైల్ ఓపెన్ అయ్యి మన డేటా మొత్తం కనిపిస్తాం, మన మెయిల్స్ అన్ని కనిపిస్తాయేమో. ఓకేనా, ఎండ్ యూజర్ ఫ్రంట్ ఎండ్ మనకి మన ఫేస్ ఎదురుగా ఏదైతే స్క్రీన్ ఉంటుందో దాన్ని యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ప్రెజెంటేషన్ లేయర్. ఇట్ ప్రెజెంట్స్ ద డేటా ఆన్ డేటా స్క్రీన్, అవుట్పుట్స్ మీద ప్రెజెంట్ చేస్తాం కదా, దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటున్నాం. మానిటర్ సింప్లీ ప్రెజెంటేషన్ లేయర్ ఇన్ ద సెన్స్. ఓకే, బిజినెస్ లాజిక్ లేయర్ BLL అంటున్నాం. 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రతి చూడండి, యారోస్ రైట్ సైడ్ ఉన్నాయి, అలా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకేనా, దేనిది కస్టమర్ మూవ్ చేసేది డేటాబేస్. ఓకే, ఫిజికల్ లొకేషన్ ఆఫ్ డేటాబేస్ ని స్టోర్ చేస్తాం మనం. ఎంటిటీ కట్ ఆల్ 3 లెవెల్స్ ఆఫ్ హారిజాంటల్. వీటిని యూజర్ ఇంటర్ఫేస్ నుంచి అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి బిజినెస్ లాజిక్ లేయర్ పాస్ అవ్వాలి. బిజినెస్ లాజిక్ లేయర్ నుంచి డేటా యాక్సెస్ లేయర్ పాస్ అవ్వాలి. డేటా యాక్సెస్ లేయర్ నుంచి నెక్స్ట్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలని చెప్తున్నాం. ఓకేనా, డేటా యాక్సెస్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్. PBD గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెంటేషన్ PL ప్రెజెంటేషన్ లేయర్. ఓకేనా, బిజినెస్ లాజిక్ లేయర్ BLL బిజినెస్ లాజిక్ లేయర్. DAL డేటా యాక్సెస్ లేయర్. ఓకే, డేటా యాక్సెస్ లేయర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది డేటాబేస్ సర్వర్. డేటాబేస్ ఫిజికల్ లొకేషన్ ఏది ఉందో అదే కనిపిస్తుంది. ఫిజికల్ లొకేషన్. ఓకేనా, డేటా యాక్సెస్ లేయర్ అది థర్డ్ లేయర్. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ లో థర్డ్ టైర్. సెకండ్ టైర్ వచ్చేప్పటికి బిజినెస్ లాజిక్ లేయర్ BLL. ఓకే, దట్ ఈస్ ద
second layer it is. Okay na, presentation layer, that is graphical user interface system. మన మానిటర్ ఏదైతే ఎదురుగా కనిపిస్తుంది సర్వర్ కనెక్ట్ అయితే దట్ ఈస్ presentation layer. Okay na, these are the three different tiers in 3-tier architecture. అర్థమైందా? అంత పెద్దగా వద్దాము, మరి పెద్దగా అనిపిస్తుంది. ఓకే, ద 3-tier architecture separates its tiers from each other. ఏదో చెప్పాం కదా ఇది మనకి. ఓకే, ఇలా సపరేట్ చేస్తుందని చెప్తున్నాము. ఓకే, డేటాబేస్ ఆర్ డేటా టైర్. At this tier, the database resides along with its query processing languages. ఓకే నా, మనం డేటాబేస్ ఎలా యాక్సెస్ చేస్తున్నాము? ఏదో ఒక SQL క్వరీ యూస్ చేసి అంటున్నాం, క్వరీ లాంగ్వేజ్ అంటున్నాం, SQL ప్లస్ ఆర్ SQL ఆర్ ఆర్కిల్ అనేది చెప్తున్నాం మనం. ఓకే, డేటాబేస్ resides along with its query processing language. Okay na, query processing language inbuilt గా ఉంటుంది మనకి. We also have the relations that defines the data and their constraints at their levels. Okay na, డేటాబేస్ ని బేస్ చేసుకుని కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు కీ కన్స్ట్రెంట్స్ వాటిని బేస్ చేసుకుని వాటిని ఫాలో అవుతూనే మనం డేటాబేస్ ని డిజైన్ చేసే టైర్ అని చెప్తున్నాము. ఓకే, we also have relations that define the data and their constraints at this level. ఓకే, మనం బేస్ లెవెల్లోనే, డేటాబేస్ లెవెల్లోనే ఓకేనా, ఆ డేటాలో ఆ టేబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి, ఓకేనా, ఏం ఉండాలనేది ముందుగా డిఫైన్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ టైర్ అంటున్నాం. అప్లికేషన్ ప్రోగ్రామ్స్. This tier resides the application server and the programs that access the database. Application programs యూస్ చేసి మనం ఓకే డేటాబేస్ ని యాక్సెస్ చేయగలం. ఓకే, for the user, this application tier represents as the abstracted view of the database. Okay na, application layer అనేది, application tier అనేది presents an abstracted view of the database. Abstract view of the database. Okay, ఏమైనా 80% వచ్చారు మీరు క్లాస్కి? 80 కూడా కాదు, 75 అంటే 65 70% వచ్చారు అంతే ఈరోజు క్లాస్కి. ఓకేనా, నెక్స్ట్ అడ్మిడో ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఒకసారి అడ్మిడో గ్రూప్ లో అందరూ కూడా చూపిస్తాం మీకు. అది అడ్మిడో గ్రూప్ లో అప్లికేషన్ ఏది రాపోయినమ్మా, కావాలని మళ్ళీ చెప్దాం, కంగారు పడొద్దు. Dbms R19 సెకండ్ ఇయర్ ఉంది కదా దాంట్లోనమ్మా. ఓకేనా, మెంబర్స్ లోకి వెళ్తే మనం టోటల్ గా 11112 అంటే 112 మెంబర్స్ ఉన్నారు. ఓకే, దీంట్లో ఇదిగో ఇక్కడ చూడమ్మా, C7 ఫుల్ స్టాప్ పెట్టి 1 పెట్టాడు. ఇక్కడ A1 స్పేస్ 206 273 ఇలా స్పేస్ ఇచ్చారమ్మా. 227 ఎవరు కూడా ప్రాపర్ గా ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 స్పేస్ A8 అని ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తుందమ్మా మీకు, స్క్రీన్ షేర్ అయ్యింది చూసుకోండి ఒకసారి, కాల్ నుంచి చూపించేది. అర్థమైందా? ఒకసారి మీరు రైట్ చూసారు. అప్లికేషన్ లేయర్ అంటే మనకి డేటాబేస్ ని యూస్ చేసుకుంటూ యూస్ చేసి అప్లికేషన్ లేయర్ అంటున్నాం. ఎండ్ యూజర్ కి ప్రెజెంటేషన్ లేయర్ అంటున్నాం. ప్రెజెంటేషన్ లేయర్ లో ఏదో ఒక వెబ్ పేజ్ యూస్ చేసి వెబ్ పేజ్ ని బేస్ చేసుకుని డేటాబేస్ కనెక్ట్ అవుతాం. డేటాబేస్ ని కనెక్ట్ చేసుకుని అప్లికేషన్ ప్రెజెంటేషన్ లేయర్ ఏదైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందో అది మాత్రం యూజర్ తెలిసి దాని వెనకాల బ్యాక్ ఎండ్ లో అబ్స్ట్రాక్ట్ లెవెల్లో ఏది కూడా మనకి డేటాబేస్ ఎలా స్టోర్ చేశారు, డేటాబేస్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేసాము, డేటా మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదమ్మా. అదంతా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కి, అప్లికేషన్ ప్రోగ్రామర్స్ కి మాత్రమే తెలుస్తుందని చెప్తున్నాం. ఓకేనా, మల్టిపుల్ యూస్ ఆఫ్ ద డేటాబేస్ కెన్ ప్రొవైడెడ్ బై ద అప్లికేషన్. మల్టిపుల్ యూస్ మనకి ఏ ఫార్మాట్ లో కావాలంటే, ఏ యూజర్ కి ఎండ్ యూజర్ కి ఏ ఫార్మాట్ లో కావాలి ఆ ఫార్మాట్ లో మనకి వ్యూ అయితే ఉంటుంది. ఆల్ వ్యూస్ ఆర్ జనరేటెడ్ బై అప్లికేషన్స్ దట్ రిసైడ్ ఇన్ ద అప్లికేషన్ టైర్. అప్లికేషన్ టైర్ లో ఏదైతే మనం డెవలప్ చేసాం ఆ అప్లికేషన్ టైర్ ని బేస్ చేసుకుని మనకి ఎండ్ యూజర్ కి డిస్ప్లే అవుతుందని చెప్తాం. ఓకేనా,
నెక్స్ట్ ది ఎంటైర్ ఆర్కిటెక్చర్, ఎన్ టైర్స్, ఎన్ మల్టిపుల్ టైర్స్ ఉంటాయమ్మా. లాజికల్ టైర్, ప్రెజెంటేషన్ టైర్ అండ్ ద డేటా టైర్. ఓకేనా. క్లయింట్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్. ఓకే, అప్లికేషన్ సర్వర్స్, వెబ్ సర్వీసెస్, డేటాబేస్. ఇదిగోండి, ఇది డేటాబేస్ అమ్మా. స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి ఒకసారి, పెద్ద చేద్దాం ఇంకా కొంచెం. ఇదిగోండి, దిస్ ఈస్ ద క్లయింట్ సిస్టమ్, అంటే ప్రెజెంటేషన్ లేయర్ ఇట్ ఈస్. ఓకేనా. టైర్ టూ లో అప్లికేషన్ సర్వర్ అంటున్నాం. అప్లికేషన్ సర్వర్స్ అంటే క్లయింట్ కి డేటాబేస్ మధ్యలో అప్లికేషన్ సర్వర్ బేస్ చేసుకుని మనం GI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ బేస్ డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాం అన్నమాట. ఓకే, టైర్ 3 లో ఇక్కడ చూడండి, టైర్ 3 1 2 3 ఇంక్లైంట్ ఉన్నాయి. డేటాబేస్ ఏంటిది? ఓకేనా. టైర్ 3 లో డేటాబేస్ ఉండొచ్చు, అలానే మనకి వెబ్ సర్వీస్ ఏమైనా ఉంటుంది, వెబ్ సర్వీస్ డేటాబేస్ బేసిస్ దాన్ని కూడా అక్కడ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. టైర్ 4 అనేది కూడా డేటాబేస్. ఇక్కడ క్లయింట్ సిస్టమ్ ఈ లైన్ లో వచ్చేప్పటికి ఎంటైర్ ఆర్కిటెక్చర్ లో థర్డ్ టైర్ లో డేటాబేస్ ఉంది, ఇక్కడికి వచ్చేప్పటికి ఫోర్త్ టైర్ లో డేటాబేస్ ఉందాం. ఇలా మల్టిపుల్ టైర్స్ ని బేస్ చేసుకుని మల్టిపుల్ టైర్స్ లో డేటాబేస్ డిఫైన్ చేయడం చెప్తున్నాం. ఓకేనా. ఎంటైర్ ఆర్కిటెక్చర్ అన్నాము. ఓకే, మోడల్ వ్యూ కంట్రోల్ ఫ్రేమ్వర్క్. మోడల్ వ్యూ కంట్రోల్ ఫ్రేమ్వర్క్ అంటే మోడల్ బేసిస్ ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేస్తూ ఉంటాము. అర్థమైందా? ఇది ఒకసారి ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా, ఒకసారి చూసుకోండి ఒకసారి. మల్టిపుల్ టైర్స్ అన్నాం. ఇదిగోండి, ఇలా ఈ క్లయింట్ 1 ఒక్క నిమిషం, ఈ కర్సర్ మూవ్ అవుతుంది చూడండి, ఇలా మూవ్ అయ్యేదండి. ఇది ఒక టైర్, అలానే ఇది ఒక టైర్. ఇది మనకి 2 డిఫరెంట్ సర్వర్స్ కనెక్ట్ అవుతున్నాము సేమ్ టైమ్. ఓకేనా. మల్టీ టైర్ ఆర్కిటెక్చర్ యూస్ చేసి మనం డిఫైన్ చేసిన డేటాబేస్ అంటున్నాము. టైర్ 3 దగ్గర ఉన్న డేటాబేస్ ఒకటి ఉంది, అలా టైర్ 4 లో ఒక డేటాబేస్ ఉందమ్మా. ఈ మల్టిపుల్ డేటాబేస్ ని సింగిల్ టైమ్ లో మనం కనెక్ట్ అవుతూ యాక్సెస్ చేయాలన్నాము. అదాన్ని ఎంటైర్ ఆర్కిటెక్చర్ అంటున్నాము. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. మనకి సిలబస్ పేపర్ చూసి ఒకసారి మనకి ఫస్ట్ యూనిట్ లో 100% కంప్లీట్ అయిపోయిందమ్మా. ఏమి ఉండదమ్మా మనకి చెప్పాల్సింది. ఇదిగోండి, డేటాబేస్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. క్యారెక్టరిస్టిక్స్ మీకు మెటీరియల్ షేర్ చేశాను. డేటాబేస్ యూజర్స్ ఎవరు ఉంటారు, యాక్టర్స్ ఎవరు, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. ఓకేనా. అడ్వాంటేజ్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ చెప్పాము. ఓకే, డేటాబేస్ అప్లికేషన్స్ లో డేటాబేస్ మోడల్స్, డిఫరెంట్ డేటా మోడల్స్ డిస్కస్ చేసాం. కాన్సెప్ట్స్ ఆఫ్ స్కీమా అంటే డిస్కస్ చేసాం. ఇన్స్టాన్స్ అంటే డిస్కస్ చేసాము. డేటా ఇండిపెండెన్స్ అని డిస్కస్ చేసాము. 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా ఇండిపెండెన్స్ డిస్కస్ చేసాము. ఓకేనా. డేటాబేస్ సిస్టమ్ స్ట్రక్చర్ డిస్కస్ చేసాము. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు చెప్పుకున్నాం. సెంట్రలైజ్డ్ డేటాబేస్ ఏంటి, అదే డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ అనేది చెప్పుకున్నాము. ఓకేనా. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ చెప్పాము. అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే 2 టైర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాము. ఓకేనా. అలానే 3 టైర్ ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి, అంటే ఎంటైర్ ఆర్కిటెక్చర్ కూడా తెలుసుకోవాలి. డేటాబేస్ ఆర్కిటెక్చర్ లో అన్ని పార్ట్స్ వస్తాయి మనకి. ఓకేనా. మీకు ఒకసారి నేను మీకు నోట్స్ షేర్ చేసిన దాంట్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అవన్నీ టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ అవుతాయి, లేని నేను యాడ్ చేస్తాను. అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ DBMs చెప్పుకున్నాము. సెంట్రలైజ్డ్ డేటాబేస్ చెప్పుకున్నాము. కాన్సెప్ట్స్ ఆఫ్ స్కీమా ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాము. ఓకే, డేటా ఇండిపెండెన్స్ చెప్పుకున్నాము. ఓకే, డేటా మోడలింగ్ లో కాన్సెప్చువల్ మోడల్, లాజికల్ మోడల్, ఫిజికల్ మోడల్, డేటా మోడల్ టైప్స్ అన్ని చెప్పుకున్నాము. DBMS ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసా డయాగ్రామ్ చూపించి. డేటాబేస్ మోడల్స్ చెప్పుకున్నాము. ఓకే, DBMS ఆర్కిటెక్చర్ చెప్పాను. 3 టైర్ స్కీమా ఆర్కిటెక్చర్ చెప్పుకున్నాము. ఓకే, DBMS కి ఫైల్ సిస్టమ్ డిఫరెన్సెస్ చెప్పాను. ఓకేనా. ఇది డయాగ్రామ్, అది చిన్న డయాగ్రామ్ ఒకటి అవసరం ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకేనా. అంతా థియరీ పార్ట్ ఏమో, డయాగ్రామ్స్ నేర్చుకోవాలి, థియరీ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి పేపర్ మీద. ప్రాపర్ గా మనం ఆన్సర్ ప్రజెంట్ చేయగలిగితే చాలా నీట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఫస్ట్ యూనిట్ లో 99% 100% మార్క్స్ స్కోర్ చేసేయచ్చు మనం ఈజీగా. ఓకేనా. బాగా చదవలేని పిల్లలు అయితే కనుక ఫస్ట్ యూనిట్ ప్రాపర్ గా చదువుకుంటే 50% పాస్ మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. వరస్ట్ కేసులో 40% అన్న. ఓకే, ఈ మెటీరియల్ తీసుకుని జాగ్రత్త చదువుకోండి. రేపు సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసేస్తానమ్మా నేను. ఓకేనా. కాన్సెప్ట్స్ ఆఫ్ డొమైన్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, టపుల్స్ అంటే ఏంటి. ఓకే, అట్రిబ్యూట్ అంటే దేని అంటాము, టపుల్ అని దేని అంటాము, రిలేషన్ అంటే ఏంటి. ఓకే, ఇన్స్టెన్స్ ఆఫ్ నల్ వాల్యూస్ అనేది ఎందుకు చెప్తాము, అవి నల్ వాల్యూస్ అవి చెప్పేటప్పుడు మీకు ఇక్కడ SQL అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేసి మనం దాంట్లో నల్ వాల్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది క్లియర్గా చూపిస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఆల్రెడీ 9 మంది వెళ్ళిపోయారు ఇప్పటికి. 90 మంది వచ్చే రోజు 7 వెళ్ళిపోయారు అప్పుడే. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. సీ యూ టుమారో అమ్మా. టేక్ కేర్. బాయ్.